హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరింట్లోని ఏదో ఒక పికిల్ ఉండే ఉంటుంది కదండి. అలాగే నాకు కూడా చికెన్ పికిల్ తినాలనిపించిందండి. మా అమ్మని అడిగితే చేసి పెట్టారు. ముందైతే రెసిపీలోనికి మనం వెళ్ళిపోదాం. ముందుగా 600 గ్రామ్స్ చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. అందులోనే 1 టీ స్పూన్ సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపి పెట్టుకున్న చికెన్ని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి. తరువాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోనే దాల్చిన చెక్క, యాలకులు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని దోరగా వేపుకోవాలండి. ఈ మసాలా సామాన్లన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి. అదే కళాయిలో మనం ముందుగా పసుపు కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని లైట్గా బాయిల్ చేసుకోవాలండి. దీనికోసం మనం ఎటువంటి ఆయిల్, వాటర్ అనేది వేయకుండా బాగా కలుపుకుంటూ సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చికెన్ అనేది జ్యూసీగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా సామాన్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత అదే మిక్సీ జార్లో అల్లము ఇంకా వెల్లుల్లిపాయ వేసుకొని మెత్తని పేస్ట్గా చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా వెనిగర్, కారం, పసుపు, కరివేపాకు అన్నీ మనం ముందుగా రెడీగా పెట్టుకోవాలండి. ఈ చికెన్ అనేది కూడా ముందుగా బాగా కుక్ అయిపోయింది. ఇది వేరే ప్లేట్లోకి తీసుకొని అందులోకే 1.5 కప్ కుకింగ్ ఆయిల్ అనేది వేసుకోవాలండి. దీనికి మనం ఎటువంటి ఫ్లేవర్డ్ ఆయిల్స్ కూడా యూస్ చేయట్లేదు. నార్మల్ సన్ఫ్లవర్ ఆయిలే మనం యూస్ చేస్తున్నాము. ఇలాగా చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. మనం ముందుగా కుక్ చేసుకోగా ఏమైనా వాటర్ అనేది ఉంటే కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఎటువంటి తేమ లేకుండా ఉంటుంది. సో వాటర్ కన్సిస్టెన్సీ అనేది లేకుండా ఉండడం వల్ల ఏంటంటే పికిల్ కూడా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇలా లైట్గా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. చికెన్ అనేది ఓవర్గా కుక్ అయిపోయినా కూడా చాలా గట్టిగా అయిపోతుంది పికిల్ అంతా అయిపోయే టైంకి. అలా కాకుండా ఇలా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఇంకా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే 1 స్పూన్ సాల్ట్ ఇంకా ఇంగువ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే మన MTR 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలండి. ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పౌడర్ చేసుకున్న మసాలా పౌడర్, సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కారం, మసాలా సామాన్లు ఇవన్నీ కూడా మనం వేసేటప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. కారం అనేది ఫ్రై అయితే మళ్ళీ బ్లాక్గా అయిపోతుంది. మన పికిల్ కూడా మంచి రంగు అనేది రాదు. సో మనం ఈ కారం ఇవన్నీ వేసే ముందు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కారం అవి వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని చికెన్ పీసెస్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ పీసెస్ అన్నీ కూడా అడుగుకి వెళ్ళిపోయి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు చక్కగా మనము కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకుంటే ఇలా ఆయిల్ అనేది పైకి తేలిపోయింది చూస్తున్నారుగా. అలా మనం బాగా కలుపుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇంకా ఎటువంటి వేడి అనేది లేదు అన్నప్పుడు మనం ముందుగా రసం తీసి పెట్టుకున్న 2 నిమ్మకాయల రసాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకుంటే మన పికిల్ అనేది రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా అదిరిపోతుందండి. ఈ నిమ్మరసం, వెనిగర్ వేయడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి. ఇదైతే 3 to 4 months ఈజీగా ఉంటుంది. ఇలా బాగా కలుపుకొని వేరే జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే పచ్చడి అనేది ఎన్ని రోజులైనా ఉంటుందండి. మేమైతే దీని టేస్ట్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుందండి.
కానీ అప్పటి వరకు ఆగకుండా మేమైతే దోసల్లోనే వేసుకొని తినేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.